దేవుడు ప్రేమని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు దేవుడి ప్రేమను తెలుసుకోవాలమ్మా. దానికి ఈ క్రిస్మస్ ని ఉపయోగించుకోబోతున్నాను. మేరీ క్రిస్మస్ నాన్నా. ఇదిగోండి క్రిస్మస్ గిఫ్ట్స్. పాపకి ఉంది. చాలా సంతోషం అక్క. పొట్టిగా క్రిస్మస్ పండుగని ఏదో మాంసం చేసుకుని తినేసి మంచి డ్రెస్ వేసుకుని ఏదో క్రిస్మస్ని జరుపుకోవడం క్రిస్మస్ పండుగ కాదు. మారు మనసు పొంది దేవుని బిడ్డగా మారి మనం సంతోషంగా క్రిస్మస్ పండుగని జరుపుకోవాలి. ఒక అర్థవంతమైన క్రిస్మస్గా జరుపుకోవాలి. ప్రియమైన ప్రేక్షకులకి మా శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున మిమ్మల్ని కలుసుకున్నందుకు మేం చాలా సంతోషపడుతున్నాం. ఆకాశాన్ని భూమిని సృష్టించిన మన దేవుడైన యేసుక్రీస్తు ఈ మట్టిలో పుట్టినందుకు మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. క్రీస్తు ఈ భూమిలో ఎందుకు అవతరించారు? జీవితాంతం ఏడుస్తూ ఉన్న మనిషి కన్నీటిని మన రక్తంతో సరిచెయ్యడానికి శిశుపాలకుడుగా ఈ లోకంలో అవతరించారు. ఎడారిలా ఉన్న మన జీవితాన్ని పచ్చదనంగా మార్చడానికి సారోన్ రోజాగా ఈ భూమిలోని అవతరించారు. బాధతో నిండిన సమస్యతో ఉన్న మన జీవితాన్ని వాసనగా ఉన్న పూతోటగా మార్చడానికి మళ్లీ ఒక పూతోటగా లోకంలోకి వచ్చారు. కష్టంలో ఉన్నవాళ్లకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ల బూడిదికి బదులుగా వాళ్లని అలంకరించడానికి, వాళ్ల బాధకి బదులుగా వాళ్లకి ఆనందం ఇవ్వడానికి, కష్టపడే ఆత్మలకి బదులుగా సంతోషం ఆత్మని ఇవ్వటానికి దయగల దేవుడు యేసు అనే పేరుతో ఈ భూమిలోకి అవతరించారు. మన్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద పేదవాడిగా కన్నికడుపులో పుట్టారు. ఎంత ఆశ్చర్యం! ఈ ప్రేమ కోసం మన దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాలి. తర్వాత నిజమైన క్రిస్మస్ ఏంటో జ్యోతి అక్క నాటకంలో తెలుసుకుందామా? అమ్మా, పోయినసారి క్రిస్మస్ కి బామ్మ ఇంటికి వెళ్ళాం. ఈసారి వెళ్తామా అమ్మా? లేదురా, ఈసారి అమ్మకి వేరే పనుంది. అమ్మమ్మ పిలిచింది, నేనే రాలేనని చెప్పాను. రానని చెప్పారా? అవునరా, ఇంకొకసారి వెళ్దాం. కావాలంటే మీరందరూ వెళ్ళిరండి. సరే చూద్దామమ్మా. మీరెక్కడికి వెళ్తున్నారు? ముందు అదే చెప్పండి. ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ, ట్యూషన్ టీచర్ తిట్టారంటీ. ఎందుకమ్మా? నువ్వు సరిగ్గా చదువుకోలేదా ఏంటి? నేను బాగా చదువుతానంటీ. అలాగా? అయితే ఎందుకమ్మా నిన్ను తిట్టారు? ఆంటీ, ట్యూషన్ ఫీజు మా నాన్న కట్టనందువల్ల అందరి ముందు ట్యూషన్ టీచర్ నన్ను తిట్టారు ఆంటీ. సరే, మీ ఇల్లు ఎక్కడుందమ్మా? ఈ వైపు. అలాగా, సరే రా వెళ్దాం. ఆంటీ, ఇదే మా ఇల్లు. మీరు జ్యోతి ఎక్కే కదా? అవునమ్మా. రండి, కూర్చోండి. పాప
ట్యూషన్ ఫీజు కట్టలేదని ఏడుస్తూ ఉండింది. అందుకే ఇల్లు ఎక్కడుందని అడిగి తీసుకొచ్చాను. ఇంకా స్కూల్ ఫీజే కట్టలేదక్కా. అది ముందు కట్టాలి. అది కట్టిన వెంటనే ట్యూషన్ ఫీజు కట్టాలి. మీ భర్త ఏం చేస్తున్నారమ్మా? ఆయనకి సొంతంగా వ్యాపారం ఉందక్కా, కానీ రాబడి ఏమీ లేదు. ఎందుకమ్మా? ఏదైనా తాగుడు అలవాటు అలాగెలాగని? అయ్యో, అలాంటిదేమీ లేదక్కా. మంచి భక్తి గలవాడే. ఏంటో తెలీలేదు, వ్యాపారం ఆశీర్వాదంగా లేదు. బావున్నారా? సరే, అయితే బయలుదేరుతాను. ఉమ్, ఆవిడెందుకే ఇంటికొచ్చింది? ట్యూషన్ ఫీజు కట్టలేదని టీచర్ తిట్టారంట. ఇది ఏడుస్తూనే వచ్చింది. అందుకనే ఆవిడ దీన్ని తీసుకుని ఇంటికి వచ్చారు. ఎక్కువ జాలి పడతారేమో. ఆవిడ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకండి? ఆవిడ మతం మార్చే గ్రూపులో ఉంది. నిన్ను మార్చేస్తుందేమో. సరేనా? ఏంటి ఈరోజు పాపమొహం బ్రైట్ గా ఉంది? ఉండదా ఏంటి? ఎందుకమ్మా? ట్యూషన్ ఫీజు కట్టేశారు కదా. టీచర్ ఈరోజు నన్ను తిట్టలేదు కూడా. ట్యూషన్ ఫీజు కట్టేశారా? నా దగ్గర ఎందుకు చెప్పలేదు? ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు? నాతో కూడా ఒక మాట కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదు? ముందు అర్థమయ్యేలాగా మాట్లాడు. అవును, ఏమీ తెలీదు. ట్యూషన్ ఫీజు కట్టారు కదా, అదెందుకు నాతో చెప్పలేదు? ట్యూషన్ ఫీజు నేను కట్టానా? ఏమంటున్నావు నువ్వు? నేనెక్కడ కట్టాను? మీరు కట్టలేదా? మరి ఎవరు కట్టుంటారు? మీరే అది కట్టారమ్మా. నేనే కట్టానమ్మా, కానీ నేను వెళ్ళలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా కట్టమన్నాను. నేను చెప్పాను కదా ఆ జ్యోతి అక్కని ఇంట్లోకి రావద్దని. ఏవండి, ఏమైంది? ఆవిడే మన అమ్మాయికి ట్యూషన్ ఫీజు కట్టింది. ఆవిడెందుకు కట్టాలి? ఇంకెందుకు? మనల్ని మతం మార్చడానికే. లేదండి, ఆ అక్క నాతో అలా ఏమీ మాట్లాడలేదు. ఎన్నిసార్లు నీతో మాట్లాడారు? ఒక 4-5 సార్లు. అసలు నువ్వు నాకు ఈ విషయం చెప్పనే లేదు. ఇకపై ఆవిడ్ని ఇంట్లోకి రానివ్వకో. హలో, ఆ? మిమ్మల్నే. ఇలా చూడండి, ఈ పనులన్నీ నా దగ్గర వద్దు. ముందు డబ్బిస్తారు, తర్వాత మతం మారుస్తారు. నాకు అంతా తెలుసు. ఇదిగోండి మీరు ఇచ్చిన ట్యూషన్ ఫీజు తీసుకోండి. అక్క, ఆయన అలా మాట్లాడినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, అదంతా పర్వాలేదులేమ్మా. నాకు తెలుసక్క, మీరు ఇంతవరకు ఒక మాట కూడా తప్పుగా మాట్లాడింది లేదక్కా. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు నా కూతురి జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు. ఆయన మీరు మతం మారుస్తారని అంటున్నారు. అవన్నీ ఎందుకమ్మా చేస్తాను? నాకు అది ఇష్టం లేదు. నేను మొక్కే యేసు కూడా దాన్ని ఇష్టపడరు. మీరు నా దగ్గర యేసు గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఏంటో తెలీదక్కా, మీరు వస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. మీరు చెప్పింది వింటుంటే ఈ ఇల్లే మారినట్టు అనిపిస్తుంది. ఆయన చెప్తున్నారందుకోసం ఇంటికి రాకుండా ఉండకండక్కా. చచ్చా, ఖచ్చితంగా వస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే అక్కా. ఇప్పుడు మీరేం చేస్తారమ్మా?
మళ్ళీ కూడా వాళ్ళింటికి వెళ్తారా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళాలి కదా. మీరు వెళ్ళి సువార్త చెప్పలేరమ్మా, మరింకెందుకు వెళ్తున్నారు? అది చెప్పడానికోసమే అమ్మా. యేసు ప్రేమని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు యేసు ప్రేమని తెలుసుకోవాలమ్మా. అందుకు ఈ క్రిస్మస్ని ఉపయోగించబోతున్నాను. దేనికో డబ్బుని ఖర్చు పెడుతున్నాం. క్రిస్మస్ పండుగని రకరకాలుగా చేసుకుంటాం. కానీ యేసు ప్రేమని చూపించుకుంటున్నావా అంటే నిజం చెప్పాలంటే అస్సలు లేదు. అందుకని అన్ని క్రిస్మస్ టైంలో మాత్రం చాలా మంది సాయం చేస్తున్నారు కదా, అది కూడా కరెక్ట్ కాదు. యేసు ప్రేమని ఎప్పుడూ చూపించాలి. కానీ ఈ కుటుంబానికి ఇలాంటి పండగల టైంలోనే మనం సాయం చేయగలం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగలం. దేవుడి ప్రేమని చూపించగలం. అమ్మా, నేను కూడా యేసు ప్రేమని చూపిస్తానమ్మా. ఎలాగా? ఆ పాపకి నేనే ట్యూషన్ తీస్తానమ్మా. చాలా సంతోషమమ్మా. అక్క, లక్ష్మి, రండి. బావున్నావమ్మా? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ నాన్నా. థ్యాంక్ యూ ఆంటీ. ఇదిగోండి క్రిస్మస్ గిఫ్ట్. Thanks, పాప అక్క. కూడా ఉంది. చాలా సంతోషం అక్క. క్రిస్మస్ తాతను చేసావా? హ్యాండ్ షేక్ చేయి. నా బంగారం. ఈ తాత ఏం చేసావా? హాయ్. బాగా చదువుకోవాలి. సరే ఆంటీ. అక్క, నేను వస్తాను. రండి. ఏయ్. పాపరా. ఎవరిని అడిగి వెనక్కి తీసుకున్నావు? ప్రియమైన వార్లారా, జ్యోతి అక్క నాటకం ద్వారా ఇదే నిజమైన క్రిస్మస్ అని మీరు తెలుసుకున్నారా? పేదవాళ్ళకి సహాయం చేసి క్రీస్తు ప్రేమని వెల్లడించడమే నిజమైన క్రిస్మస్. మన చుట్టూ ఉన్న పేదవాళ్లకి మనకి కుదిరినంత సాయం చేస్తే వాళ్ళు క్రిస్మస్ జరపడానికి మనం సహాయం చేస్తాం. తర్వాత మన క్రిస్మస్ వాక్యాన్ని చెప్పి ప్రార్థించడానికి సహోదరి జాయిస్ లాసరస్ గారు సిద్ధంగా ఉన్నారు. క్రిస్మస్ వాక్యాన్ని విందామా? రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడే మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. మనం ఒక మంచి నాటకాన్ని చూసాం. ఆ నాటకం మీకు మిక్కిలి ఆశీర్వాదంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఈ నాటకం ద్వారా దేవుడు మీతో కూడా మాట్లాడి ఉంటారు అని నేను నమ్ముతున్నాను. నాకు ప్రియమైన వార్లారా, ఈ నాటకాన్ని మనం చూసేటప్పుడు ఒక చిన్న పాప ఏడుస్తూ వచ్చింది. ఆమెకి స్కూల్లో ఫీజు కట్టలేదు. అందువల్ల ఆమెలో సమాధానం లేదు, దుఃఖం, వేదనతో ఆమె వస్తుంది. అక్కడికి అప్పుడు జ్యోతి అక్క వచ్చింది. జ్యోతి అక్క వచ్చి అడిగిన వెంటనే నాకు ఫీజు కట్టలేదు, స్కూల్లో ఫీజు కట్టలేదు అని చెప్తుంది. చెప్పిన వెంటనే జ్యోతి అక్క వెళ్ళి స్కూలుకు వెళ్ళి జ్యోతి అక్క ఫీజు కడుతున్నారు. ఆ అమ్మాయి మనసు ఫీజు కట్టిన వెంటనే చాలా సంతోషంగా ఆనందంగా కనిపించింది. అది మాత్రం కాదు, ఆ అమ్మాయి యేసు తెలియని కుటుంబంలో ఉన్న అమ్మాయి. అప్పుడు జ్యోతి అక్క మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తల్లిని చూసింది, ఆ చిన్నపిల్లని చూసింది. చూసి వాళ్లతో మాట్లాడి సంతోషంగా వెళ్ళారు. ఆమె వెళ్ళినందువల్ల ఆ పిల్ల అమ్మాయేమో ఏమంటున్నారు అంటే, జ్యోతి అక్క వచ్చిన నిమిత్తము మా ఇంట్లో సమాధానం ఏర్పడింది, సంతోషం ఏర్పడింది, కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాము అని చెప్పి ఆ పిల్ల తల్లిగారు చెప్పారు. నాకు ప్రియమైన వార్లారా, ఆ పిల్ల తండ్రి జ్యోతి అక్కను చూసి ఇది ఎవరినడిగి ఈవిడ ఇంటికొచ్చింది, ఈవిడ మతం మార్చే ఆవిడ అలా చెప్పి ఈ పిల్ల యొక్క తండ్రి చెబుతున్నారు. కాని ఎవరూ దాని గురించి మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. యేసు ఒక మనిషిలోనికి వచ్చేటప్పుడు వారి మనసు మారు మనసు పొందును. వారు యేసు బిడ్డగా జీవించేటప్పుడు వారి మనసు మారును. మతం మారడం కాదు, మనసు మారును. యేసు బిడ్డగా ఉన్నప్పుడు వారిలో ఒక సంతోషము, సమాధానము ఉంటుంది.
జ్యోతి యొక్క మనసులో సమాధానము సంతోషము ఉన్నందువల్ల ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. అది మాత్రం కాదు, ఆ కుటుంబానికి క్రిస్మస్ రోజున బహుమతులు కొని ఇచ్చారు. ఒక బట్టల బ్యాగుని చేతికి ఇచ్చారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న సహోదరుడు ఎవరిని అడిగి తీసుకున్నారు అని తన భార్య వద్ద అడిగాడు. భార్య ప్రశాంతంగా ఉన్నారు. ఆ కుటుంబంలో సమాధానము సంతోషము జ్యోతి అక్క ద్వారా ఏర్పడింది. యేసుని ఎరగని కుటుంబము జ్యోతి అక్క వెతుక్కుంటూ వెళ్లారు. పిల్లకి ఫీజు కట్టారు. ఆ కుటుంబానికి సహాయం చేశారు. ఆ కుటుంబం మేలును పొందింది. నాకు ప్రియమైన వార్లారా, ఈ క్రిస్మస్ దినములలో మనం ఇతరులకి ఏమైనా ఇవ్వాలి. నా వద్ద కొంతమంది చెప్పారు, ఫోన్ చేసి మేము క్రిస్మస్కి బట్టలు కొన్నాము అని చెప్పారు. నేనప్పుడు ఇప్పుడే కొనేశారా అని వాళ్ళని అడిగాను. అవును, మేము మనిషికి తలా 2 జతలు కొన్నామన్నారు. మరి మీరు కొనుక్కున్నారు సరే, కానీ యేసుని తెలియని పిల్లలు ఎంతమంది ఉన్నారు? పేద పిల్లలున్నారు, పేద ప్రజలున్నారు. మనం ఇతరులకి ఇస్తున్నామా, లేదా మనకి మనమే క్రిస్మస్ జరుపుకుంటూ మనం ఉన్నామా? మనం ఇతరుల్ని సంతోషపరుస్తున్నామా? మనం ఆలోచించి చూడాలి. క్రిస్మస్ దినములే మనం తెలియని కాలంలో తెలియకుండానే ఉండిపోయాం. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ఇతరులకు సహాయం చెయ్యాలి, మేలు చెయ్యాలి, దాన ధర్మాలు చెయ్యాలి. దానిమీదే నేను ప్రీతిగా ఉన్నానని దేవుడు చెప్తున్నారు. నాకు ప్రియమైన వారలారా, క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్న మనం ఇతరులకి ఇవ్వాలి. పేద పిల్లలకి ఇవ్వాలి. డ్రెస్ కొని ఇవ్వచ్చు, మంచి భోజనం ఇవ్వచ్చు, పిల్లలకి ఫీజు కట్టొచ్చు, లేదా డబ్బు సహాయం చేయొచ్చు. ఏదో ఒక రకంగా మీరు సహాయం చేసేటప్పుడు దేవుడు అందులో సంతోషిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మనం క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం. మనం ఇతరులని గుర్తు చేసుకోవాలి. ఇచ్చేటప్పుడు దేవుడు మనల్ని ఎన్నో రెట్లుగా ఆశీర్వదిస్తారు. ఈ రోజున లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని దూత వచ్చి చెబుతున్నాడు, సువార్త చెబుతున్నాడు, శుభవార్త చెబుతున్నాడు. యేసు పుట్టారు అని చెప్పి యేసు పుట్టుకను జరుపుకునేటువంటి మనం ఇతరులకి సువార్తని ప్రకటించేవారుగా మనం కనిపించాలి. నాకు ప్రియమైన వార్లారా, ఈ క్రిస్మస్ రోజులలో మనం క్రీస్తు యొక్క ప్రేమని ఇతరులందరికీ చూపించాలి. క్రీస్తు యొక్క ప్రేమ మనలో కనిపించాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి అంటే మనం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, మనం లేఖను చదివి ప్రార్థన చేసేటప్పుడు, ఆయనతో ఉండేటప్పుడు క్రీస్తు ప్రేమ మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు కాపరులు దూతలు చెప్పినట్టుగా కాపర్లు నడిపింపబడుతున్నారు. దేవుని యొక్క సువార్త చెప్పబడింది. దేవుడు మనకోసమే ఈ లోకంలో పుట్టారు. ప్రతి ఒక్కరి మనసులోనూ క్రీస్తు పుట్టాలి. ఒకవేళ మీరు యేసుని తెలియని కుటుంబంలో ఉండొచ్చు, కానీ మీరు యేసుని తెలుసుకోవాలి. యేసు మనకోసం ఈ లోకంలో మనకోసం బాలుడుగా పుట్టారు. ఆ యేసుని మనం మన మనసులో స్వీకరించేటప్పుడు మన జీవితంలో దేవుడు ఉంచిన సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితంలో మనం పొందొచ్చు. నాకు ప్రియమైన వార్లారా, ఒక సహోదరుడు 8 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఆయన యేసుని తెలియని ఒక సహోదరుడే. కానీ ఆయనకి యేసుకి సంబంధం లేదు. యేసు గురించి ఎవరైనా చెప్తే ఆయన యేసు గురించి వినడానికి ఇష్టం లేదు. అదోలా ఆయనకి కోపం వస్తుంది. యేసు నాకు అక్కర్లేదు అని చెప్తాడంట. ఆ విధమైన ఒక కుమారునిగా ఆ సహోదరుడు జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క యవ్వన ప్రాయంలో బాగా గంజాయి తాగడం, మత్తు పదార్థాలు వాడడం, తాగుడు అలవాటికి, అన్ని దుర్మార్గమైన కార్యాలకి బానిసయ్యాడు. ఎప్పుడూ ఇంట్లోనే గంజా తాగుతూ, బాగా మద్యం సేవిస్తూ, ఇంట్లో ఎల్లప్పుడూ అమ్మ దగ్గర గొడవ పడుతూ ఉంటాడంట. ఇంట్లో ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుందంట. తల్లి తిడుతూనే ఉంటారు, ఎందుకురా ఇలా తాగి చస్తున్నావు, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని తల్లి తిడతారంట. విననే వినడు. వివాహం జరిగిన తర్వాత భార్య చెప్తారంట, మీరు తాగకండి, ఈ మత్తు పదార్థాలు తీసుకోకండి, గంజా తాగకండి. గంజా ఏమో ఒక ప్యాకెట్ 500 ఆయన తీసుకొని వస్తాడంట. 500 రూపాయలన్నా కూడా ఆ 500 ఇచ్చి వేసుకుంటాడంట. అతని జీవితంలో అంత బానిస అయిపోయాడు.
ఆయన ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రోజున ఒక మిత్రుడు ఇతన్ని చూశాడట. అతను క్రైస్తవ మిత్రుడు. ఆయన చూసి ఇతని దగ్గర యేసు గురించి చెప్పాడు. ఇతనేమో మత్తు పదార్థాలకి బానిసైపోయాడు, గంజాయి తాగుతున్నాడు, దుర్మార్గమైన జీవితం జీవిస్తున్నాడు. ఆ విధంగా పాపపు కార్యాలని మనం మన జీవితంలో చేస్తున్నాము అని అతను తెలుసుకొని ఈ మిత్రుడు చెప్పిన యేసు గురించి మిత్రుడు చెప్పి ఇతనితో చెప్పున్నాడు. చెప్పిన తర్వాత మిత్రుడి ద్వారా యేసు గురించి తెలుసుకున్నాడు. కానీ అతని జీవితంలో ఈ మత్తు పదార్థాలను తీసుకోవడం, మద్యం సేవించడం వల్ల అతని జీవితంలో ఒక మంచి కార్యం కూడా జరగలేదు. ఎన్నో కార్యాలలో అడ్డు. అప్పుడు ఆయనేమో అన్నీ మనకి దూరం అయిపోయాయి, ఏ మంచి జరగలేదు. ఆ విధంగా అతను బాధపడుతున్న సమయంలోనే ఈ మిత్రుడు ఇతన్ని కలిశాడు. యేసు గురించి చెప్పిన వెంటనే యేసు గురించి తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి అతను ఏదీ తాగడం లేదు. ఈ పాపపు అలవాట్లని నేను చెయ్యను, నువ్వు ఈరోజు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఆ విధంగా ఆ మిత్రుని ద్వారా విన్న మాటలు అతని మనసుని తాకడం ప్రారంభించాయి. ఇప్పుడు నువ్వు చేసే పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, నువ్వు పాపము నుండి మారుమనసు పొందాలి. అలా చెప్పిన వెంటనే ఆలోచించి అతను అక్కడే దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు, కన్నీటితో అప్పగించాడు. ఈ రోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావన్న మాట అతన్ని తాకడం ప్రారంభించింది. అతను కన్నీటితో ఏడ్చి దేవుని సమూహంలో తనని అప్పగించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అలా అతను ప్రార్థన చేస్తూ దేవుని వద్ద ఉన్నప్పుడు ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని చూశాడు. చూసినప్పుడు అందులో ఏమో పాపము చేయువారు పాపము నుండి మారు మనసు పొందాలి, తాగుడికి బానిసగా ఉన్నవారు తాగుడు నుండి విడుదల పొందాలి. ఆ విధంగా సహోదరుడు మాట్లాడి ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి చెప్పి ఉన్నారు. చెప్పిన వెంటనే ఈయన అదంతా విని మనసులో తాకబడి తన పాపాన్ని ప్రకటించి మారు మనసు పొంది దేవుని బిడ్డగా మారి లేఖనం కొని చదివి ప్రార్థన చేసి దేవుని బిడ్డగా మారారు. అంతవరకు ఆయన ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, ఇంట్లో గొడవలు, ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు పడుతూ ఉన్నారు. తాగుడు, మద్యము, తను చేసిన పనులు సరైన పనులే అని భార్య వద్ద గొడవ పడుట, ఇటువంటి కార్యాల్లో ఆయన మారుమనసు పొందిన వెంటనే దేవుని బిడ్డగా మారిన వెంటనే ఆయన లోపల సమాధానము, సంతోషము కనిపించింది. ఆయన ప్రతిరోజు లేఖనం చదవడం ప్రారంభించాడు, ప్రతిరోజు ప్రార్థించడం ప్రారంభించాడు. అది మాత్రం కాదు, అర్ధరాత్రి లేచి దేశం కోసం ప్రార్థించడం ప్రారంభించాడు, పరిచర్యల కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. దేవుడు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు. కుటుంబంలో ఉన్న అపవిత్రమైన కార్యాలన్నీ, ఆయనలో ఉండేటువంటి అపవిత్రమైన కార్యాలన్నీ కూడా దేవుని వద్ద అప్పగించి మారు మనసు పొందినప్పుడు కుటుంబంలోనూ కుటుంబ జీవితంలోనూ ఒక సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు ఇచ్చారు. ఆయన పొందిన సంతోషానికి అవధులు లేవు. దేవుడు ఒక మనిషిలోనికి వచ్చేటప్పుడు, మీరు ఆయన్ని చూసి పిలిచేటప్పుడు, మీరు ఎన్నో పాపాలు చేస్తూ ఉండొచ్చు, పాపాలతోనే మీరు ఉండి ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీలో ఎవరైనా సరే మీరు మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. యేసు మన కోసం ఈ లోకంలో పుట్టారు. మిమ్మల్ని నన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలో పుట్టారు. మనం ఆయన బిడ్డగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. యేసు నా మనసులోకి రండి. ఒకవేళ మీ పేరుకి క్రైస్తవులుగా ఉండొచ్చు, యేసుని స్వీకరించకుండా ఉండొచ్చు, లేక ఒకవేళ తాగుబోతుగా ఉండొచ్చు, దుర్మార్గమైన జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు, లేదా పాపంతో ఆడుకుంటూ ఉండొచ్చు. మీరు ఎవరైనా సరే మారు మనసు పొందేటప్పుడు దేవుడు మీ జీవితంలో సంతోషాన్నిస్తారు, సమాధానాన్నిస్తారు, మీ కుటుంబాలు ఆశీర్వదిస్తారు. మనం ప్రార్థించాలి, యేసుకు మన జీవితాన్ని అప్పగించాలి. పొట్టిగా క్రిస్మస్ పండుగని ఏదో మాంసం చేసుకుని తినేసి మంచి డ్రెస్ వేసుకుని ఏదో క్రిస్మస్ని జరుపుకోవడం క్రిస్మస్ పండుగ కాదు. మారు మనసు పొంది దేవుని బిడ్డగా మారి మనం సంతోషంగా క్రిస్మస్ పండుగని జరుపుకోవాలి. ఒక అర్థవంతమైన క్రిస్మస్గా జరుపుకోవాలి. నాకు ప్రియమైన వార్లారా, ఒకవేళ ఇంతవరకు మీరు మారకుండా ఉండొచ్చు, పేరుకు క్రైస్తవులుగా ఉండొచ్చు, యేసు గురించి తెలియని వారుగా ఉండొచ్చు. మనం ఇతరులకి యేసు గురించి చెప్పాలి, తెలియని పిల్లలకి యేసు గురించి చెప్పాలి, ప్రకటించాలి. మనకి కుదిరిన సహాయం చెయ్యాలి, ప్రేమ చూపాలి, మనం ప్రేమని పంచాలి. మనం ప్రేమని పంచేటప్పుడు
దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. ఈ క్రిస్మస్ దినములను మనకు ఆశీర్వాదంగా ఇస్తారు. మనం ఇతరులకి ఇవ్వాలి. ఇచ్చేటువంటి మంచి హృదయం మనలో కనిపించాలి. నాకే, నా కుటుంబానికే, నా పిల్లలకి అని ఉండకుండా మనం ఇతరులకి ఇచ్చేటప్పుడు దేవుడు మన మీద ఇష్టంగా ఉంటారు. మనం ప్రార్థన చేద్దామా? ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం తెలుపుతున్నాం దేవుడా. ఈ మంచి రోజు కొరకు మీకు స్తోత్రం దేవుడా. దేవుడా, మిమ్మల్ని మనసులో స్వీకరించిన దేవుడా, మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా కనిపిస్తున్నామయ్యా. ఈ క్రిస్మస్ రోజు నిజంగానే ప్రతి క్రైస్తవుడికి ఆశీర్వాదంగా ఉండాలయ్యా. ప్రతి క్రైస్తవుడి మనసు నూతన పడాలయ్యా. అయ్యా, పేరుకి క్రైస్తవులుగా కనిపించకుండా మిమ్మల్ని హృదయంలో స్వీకరించిన వారుగా, మీకంటూ సాక్షులుగా జీవించే విధంగా యెహోవా కృపను ఇచ్చెదరుగాక. దేవుడా, ఈ క్రిస్మస్ దినములను మీ పిల్లలకి ఆశీర్వాదంగా ఇవ్వండి దేవుడా. ఇతరులకి ఆశీర్వాదంగా మార్చి ఇవ్వండి అయ్యా. తనకి మాత్రమే క్రిస్మస్ అని అనుకోకుండా దేవుడా, యేసుని తెలియని ప్రజలకి యేసు గురించి ప్రకటించి వారికి సహాయం చేయడానికి, తన హస్తాన్ని చేర్చడానికి యెహోవా సహాయం చేసేదురుగాక. అన్ని అడ్డంకులు యేసు నామము ద్వారా తొలగునుగాక. కుటుంబాలలో దేవుడా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉన్న కుటుంబాలలో ఆత్మ అయిన వారు మాట్లాడెదరుగాక. కుటుంబాలలో ఆత్మ అయిన వారు క్రియను జరిపించుదురుగాక. అయ్యా సమాధాన ప్రభు, కుటుంబాలలో మీ సమాధానాన్ని పంపించుదురుగాక. ఈ క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా ఇవ్వండి దేవుడా. పిల్లల జీవితంలో పిల్లలు గొప్పగా ఉండాలి దేవుడా. పిల్లలు అనుకునేటువంటి కార్యాలు జరిగేలా చేయండి దేవుడా. దేవుడా, పిల్లలకి మీరు సహాయం చెయ్యాలి అని ఆశతో ఉన్న పిల్లలకి సహాయం చేసి వారికి మంచి జ్ఞానాన్ని, కృపని ఇచ్చి ఆశీర్వదించండి అయ్యా. యెహోవాని గుర్తు చేసుకునే కృపను ఇచ్చెదరుగాక. అయ్యా, అన్నింటికీ మించి పిల్లల నోటి యందు మీ వాక్యాన్ని ఉంచండి. నోటి యందు ఉంచండి దేవుడా. ఇతరులకి సువార్తను ప్రకటించే బిడ్డలుగా మార్చెదరుగాక. పిల్లలని సాక్షిగా నిలబెట్టెదరుగాక. తాగుడికి బానిసై ఉన్న, వేశ్యతనానికి బానిసై ఉన్న, గంజాయికి బానిసై ఉన్న మనుషులను మార్చెదరుగాక. దుష్ట అపవాది పిడిలో ఉన్న ప్రజలని ఈ రోజున మీరు విడుదల చేసేదురుగాక దేవుడా. ఏ స్వరూపం మిమ్మల్ని కనిపెట్టుటకు, నీకంటూ సాక్షులుగా నిలబడ్డానికి ఆత్మైన వారు సహాయం చేసేదురుగాక. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాము అయ్యా. ప్రతి ఒక్కరూ దేవుడా, ఈ క్రీస్తు మన కోసమే పుట్టారు అని చెప్పి మిమ్మల్ని మహిమపరచడానికి, మీకు స్తోత్రము చెప్పుటకు యెహోవా కృప ఇచ్చెదరుగాక. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం. స్తుతి, ఘనత, మహిమలన్నీ మీకు మాత్రమే చెల్లిస్తున్నాము. విమోచకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వార్లారా, ఈ క్రిస్మస్ దినములను సంతోషంగా మీరు జరుపుకోండి. మీరు పొందిన సంతోషాన్ని, సమాధానాన్ని ఇతరులకి చెప్పండి. యేసుని తెలియని ప్రజలకి యేసు గురించి చెప్పండి. యేసు తెలియని కుటుంబాలకి మందలో లేని గొర్రెలను క్రీస్తులోనికి తీసుకురండి. మీ వల్ల ఆయన సహాయం చేసి ఇతరులను సంతోషపరచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం, ఆదివారం టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని కుటుంబంతో చూడ్డం మర్చిపోకండి. ఇది టీవీలో ఇంకా జీసస్ రీడియం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ అవుతుంది. అంతేకాదు, నూతన సంవత్సర వాగ్దాన కూడిక 4 మావిడి దేవుడి గూడారంలో మధ్యాహ్నం 1 గంటకి జరుగుతుంది. కుటుంబంతో ఇక్కడ కలుసుకోవటానికి సిద్ధంగా ఉండండి. దానికోసం ప్రయత్నించండి. దేవుడు ఖచ్చితంగా తర్వాత సంవత్సరం ఆశీర్వదిస్తారు. మళ్లీ వచ్చే వారం ఇదే సమయంలో ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. మీ అందరికీ మా యొక్క అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.